సుశీల జ్వరంగా ఉండడంతో లోపల పడుకొని ఉంటుంది. సుశీలను ఎవరు పిలుస్తున్నారు అని చూడడానికి అనసూయతో పాటు సూర్య కూడా బయటికి వస్తాడు. బయట ఒక స్త్రీ చీపురు పట్టుకొని నిలబడి ఉంటుంది. ఆమెను చూసిన అనసూయ ఎవరు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ఆమె నేను ఇంట్లో పనిచేయడానికి వచ్చాను అని అంటుంది. అప్పుడు అనసూయ కోపంగా ఇంట్లో పని మనిషి అవసరం ఉందని నీకెవరు చెప్పారు? నా గురించి తెలిసే వచ్చావా అని అడుగుతుంది. అప్పుడు ఆమె నాకు అన్నీ తెలుసు. నిన్న సుశీలమ్మ గారే నన్ను రమ్మన్నారు అని అంటుంది. బయట మాటలు వినపడుతూ ఉండడంతో సుశీల ఇంటి బయటకు వచ్చి వాళ్ళ మాటలు విని తన భర్త అయిన సూర్యతో అవును, ఈ పనులు చేయలేక నేనే ఆమెను పనిలో పెట్టుకోవడానికి పిలిచాను అని చెబుతుంది. ఇంతలో అనసూయ మాకు పని మనిషి అవసరం లేదు, వెళ్ళుకో అని చెబుతుంది. అప్పుడు ఆమె నాకు జీతం అవసరం లేదు, కొంచెం అన్నం పెడితే చాలు, మీరు ఏ పని చెప్పినా చేస్తాను అనడంతో అది విన్న సూర్య సుశీలకు కూడా ఆరోగ్యం బాగోకపోవడంతో తన తల్లి అయిన అనసూయతో సుశీలకు ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు తను ఇంటి పనులు చేయలేదు, పైగా ఆమె జీతం కూడా అవసరం లేదంటుంది కదా, పనిలో చేర్చుకో అని గట్టిగా చెప్పి తాను పొలం పనులకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆమెను పనిలో చేర్చుకోకపోతే తన కొడుకు ముందు చెడ్డదాన్ని అవుతాను అనే ఉద్దేశంతో అనసూయ ఆమెతో మరి నేను ఏ పని చెప్పినా చేయాలి అని అంటుంది. అప్పుడు ఆమె తప్పకుండా చేస్తా, కానీ నాదొక షరతు. నాకు ఖాళీగా ఉండడం అంటే అస్సలు నచ్చదు. అందుకే ఒక పని అవ్వగానే వెంటనే ఇంకొక పని చెప్పాలి. అలా చెప్పలేదో ఈ చీపురుతో మిమ్మల్ని 2 దెబ్బలు వేస్తా అని చెబుతుంది. అది విన్న అనసూయ ఏమిటి, నువ్వు నన్ను కొడతావా అని అడుగుతుంది. అప్పుడు ఆమె అవునమ్మగారు, ఒకవేళ మీకు నా పని నచ్చకపోతే మీరు కూడా నన్ను మీకు నచ్చినన్ని సార్లు కొట్టవచ్చు, కానీ నాకు పని చెప్పకపోతే మాత్రం నేను మిమ్మల్ని కొడతా అని అంటుంది. పూర్తి కథ చూడటానికి అమ్మ కథ చెప్పు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.